ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క బాధ. డబ్బు లేక కొందరు కష్టపడితే, డబ్బు ఉన్న ఆరోగ్యం కుదుటపడక మరికొందరు కష్టపడుతుంటారు. ఇంకొందరు పక్కోడికి వీనికన్నా ఎక్కువ ఉందనే అసూయతో ఏడుస్తూ బాధపడుతుంటారు. ఏదైనప్పటికీ మన పూర్వీకులు ఒక్కొక్క కష్టంకి ఒక్కొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఆ కష్టం నుంచి వీలైనంత తొందరగా బయటపడచ్చు అని చెప్పారు. మీకు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు కనకదార స్తోత్రాన్ని రోజు పఠించండి. డబ్బులకు కొదవ లేకుండా ఉంటుంది. మీకు ఉన్న రోగాలు సర్వం పోయి ఆరోగ్యంగా ఉండుటకు హనుమాన్ చాలీసాను రోజు పారాయణ చేయండి. భూత ప్రేత పిశాచాలు కూడా మీ దరిదాపుల్లోకి రావు. ఇక అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అప్పులు త్వరగా తీరిపోటకు రుణ విమోచక కుజ స్తోత్రాన్ని రోజు పఠించండి. పెళ్ళి కావటం లేదు, ఏదో ఒక ఆటంకం వచ్చి పెళ్ళి కుదరినప్పుడు మగవారైతే పార్వతీ చాలీసాని, స్త్రీలైతే శివ చాలీసాని రోజు చదువుకోండి. పిల్లలు లేక బాధపడేవారు త్వరగా పిల్లలు కలుగుటకు సంతాన గోపాల స్తోత్రాన్ని రోజు పఠించండి. త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది. మంచి ఉద్యోగం దొరికి జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకునేవారు దశరథ శని స్తోత్రాన్ని రోజు పారాయణ చేయండి. నేను చెప్పిన ఈ పారాయణలన్నీ దేవుని ముందు దీపం వెలిగించి ఈ పారాయణ రోజు చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ శుభం కలుగుతుంది. అంతే అండి, ఈ పూటకి ఈ మాట. నా ఈ ఇన్ఫర్మేషన్ కనీసం ఒక్కరికైనా ఉపయోగపడిన నా జీవితం ధన్యమండి. సర్వే సుజన సుఖినో భవంతు అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థ్యాంక్ యూ.